మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాగ్దానము రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞత చెల్లించలేదు, కానీ తమ వాద్యముల యందు వ్యర్థులైరి అని రాయబడింది. ఏమని రాయబడిందంట? మరియు వారు దేవుని ఎరిగియు, అంటే వారు ఏం చేసిరట? దేవుని తెలుసుకొని ఆయనను, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవునిగా మహిమపరచలేదంట, ప్రభుని మహిమపరచలేదంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంట, కానీ తమ వాద్యముల యందు వాళ్ళు ఏం చేస్తారంట? వ్యర్థులైపోయారంట. ఎలాంటి వారు అయిపోయారంట? వ్యర్థులైపోయారంట. ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు వీరు? దేవుని ఎరిగి, దేవునితో ఉండి, దేవుని అన్ని రుచి చూసి అన్నీ చేసి దేవుణ్ణి మర్చిపోయిన వారుగా, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారుగా, మహిమపరచలేని వారుగా ఉన్నారని బైబిల్ చెప్తుంది. దేవుని మాటలు సెలవిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. అందుకోసమే దేవుడు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట ఏంటంట? లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో రాయబడిన మాట ఏంటంట? ఆయన ఆ పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చెను అని రాయబడింది. ఎందుకు? ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పట్టణమును సమీపించినప్పుడు దానిని చూశాడంట, ఆ పట్టణాన్ని చూసినాడంట, అక్కడ ఉన్న వారిని చూశారంట, అక్కడ ఉన్న విశ్వాసం చూసిన, అక్కడ నుంచి ఇజ్రాయేల్ తన పిల్లల్ని చూశాడంట, జనులను చూశాడంట. చూచి ఏం చేసిండంట? దాని విషయమై ఏడ్చెను అంటబడింది. ఎందుకు ఏడుస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్నీరు ఎందుకు విడుస్తున్నాడు? ఎందుకు ఏడుస్తున్నాడంటే, వారు నన్ను మహిమపరచలేని పరిస్థితిలో ఉన్నారు, వారు నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభు నీ కొరకు ఎన్ని మేలు చేశాడో ఒక్కసారి ఆలోచించండి. ఆయన చేసిన దాంట్లో ఒక్కసారైనా జ్ఞాపకం చేసుకోడు. నిన్ను పుట్టించిన దేవుడు, తల్లి గర్భములో ఆయన నిన్ను నిర్మించాడు, ఆయన చేతులు నిన్ను నిర్మించాడు. నీకు ఏదైతే కావాలన్న అవయములు అన్నీ ఆయన అమర్చి నిన్ను తన కొరకు భూమికి తీసుకొచ్చాడు, నిన్ను బలపరిచాడు, ఆరోగ్యంగా ఉంచాడు, ఆయుస్సును పొడిగించాడు, నీకు అవసరమైనదన్నీ ఇస్తున్నాడు. అలాంటి వ్యక్తిని, అలాంటి దేవుణ్ణి నువ్వేం చేస్తున్నావంట? దేవునికి మహిమపరచలేని పరిస్థితులు ఉన్నావు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని పరిస్థితులు ఉన్నావు. ఎంత బాధ! అందుకోసమే దాన్ని చూసి అంట, ఆ పట్టణాన్ని చూసి అంట, అక్కడ ఉన్న వారిని చూసిండంట, ఏడుస్తున్నాడంట. ఒక్కసారి ఆలోచించండి. నువ్వైతే ఆయనను ఏడిపించే వరకు ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఏడిపించే వారుగా ఉండకూడదు. ఆయన నీ కొరకు ఏడుస్తున్నాడు. ఆయనకు ఆ పరలోకం విడిచిపెట్టేశాడు, ఆ మహిమను విడిచిపెట్టేసి, ఆ సింహాసనం విడిచిపెట్టేశాడు. అక్కడ ఉన్న కోట్ల వేల దూతలు అతన్ని స్తుతిస్తూ ఉన్నారు. అతన్ని, ఆ మహిమను, ఆ స్తుతులు అన్నీ విడిచిపెట్టి నీ కొరకు ఈ పాపమైన లోకానికి వచ్చి నిన్ను రక్షించుటకు, నిన్ను బలపరచుటకు, నిన్ను పాపం నుంచి విడిపించుటకు, చీకటి నుంచి విడిపించుటకు నిన్ను ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు. వచ్చినందుకు ఆయన తప్పు చేశాడా? ఒకసారి ఆలోచించండి. అందుకోసం నీ విషయంలో ఏడుస్తున్నావు. నువ్వు ఎక్కడ తప్పిపోతావో, ఎక్కడ చీకట్లో, అగాధంలో, భయంకరమైన చోట్లకు నువ్వు వెళ్తావేమో అని ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు ఏడుస్తున్నాడని రాయబడింది. చూడండి, ఇంకొక జాగాలో రాయబడింది. చూడండి, ఎక్కడ అంటే ఇక్కడ యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. ఇది అక్కడ యేసుక్రీస్తు ప్రభు కుమారుడు చెప్పిన మాట ఇక్కడ తండ్రి చెప్తున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవానిగా చేస్తేనే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని రాయబడింది. చూడండి, ఇక్కడ తండ్రి చెప్తున్నాడు, అక్కడ కుమారుడు చెప్తాడు. అక్కడ కుమారుడు ఏం చెప్తున్నాడు? ఏడుస్తున్నాడంట, వారిని చూసి ఏడుస్తున్నాడంట. ఎందుకు ఏడుస్తున్నాడు? ఇంతవరకు విన్నాం మనం. ఎందుకు ఏడుస్తున్నాడంటే, నీ పట్ల నువ్వు అతనికి చేసిన మేళ్లను కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని పరిస్థితులు, ఆయనను మహిమపరచలేని పరిస్థితులు ఉన్నావు, ఆయనను స్తుతించలేని పరిస్థితులు ఉన్నావు అని ఏడుస్తున్నాడంట. ఇంకొక జాగాల తండ్రి అంటున్నాడు, అయ్యా
ఆకాశంకి చెప్తున్నాడు. ఎవరికి చెప్పిన వినేటట్టు లేరని ఆకాశంకి చెప్పుకుంటున్నాడు. భూమికి చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగుము. నేను పిల్లల్ని పెంచి, చూడండి, పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీదనే తిరగబడినారు. వారికి ఏం తక్కువ చేసినాను ఈ లోకంలో? వాళ్ళకు ఏది తక్కువ చేయలేదు. వాళ్ళకి అవసరమైనది అంతా ఇచ్చినాను. అలాంటి నన్ను వారు ఏం చేస్తున్నారు? మహిమపరచలేని పరిస్థితులు ఉన్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని పరిస్థితులు ఉన్నారని తండ్రి సెలవిస్తున్నారు. ప్రియ సహోదరుడా, ఇంతవరకు మనం ఈ మాటలు వింటున్నాం. దేవుని మహిమపరిచే విషయంలో దేవుని ఎరిగియో, దేవుని ఏం చేసినామంట? ఎరిగియో ఆయనను మహిమపరచలేని పరిస్థితుల్లో ఉన్నామని, కృతజ్ఞత చెల్లించలేని పరిస్థితులు ఉన్నామని దేవుడు సెలవిస్తున్నాడు. తండ్రి ఏమంటున్నాడంట? ఆకాశం చెప్తున్నాడు, భూమికి చెప్పుకుంటున్నాడు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువు ఎవరికి చెప్తున్నాడు? చూడండి, ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు. మరి నిన్ను నన్ను కూడా చూసి ఆయన ఏడుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి పరీక్షించుకొని ఆయన కొరకు, ప్రభువా నిజమే, నేను కూడా ఆయన నిన్ను మహిమపరచలేని పరిస్థితులు ఉన్నాను, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని పరిస్థితులు, నువ్వు ఇచ్చిందంతా భుజిస్తూ, నీవు ఇచ్చినదంతా నిన్ను ధరించుకుంటూ నిన్ను నేను తునీకరిస్తున్నాను, నన్ను క్షమించయ్యా అని చెప్పి ఆయన మహిమపరిచే వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వాక్యం మన హృదయంలో పనిచేయలాగా సహాయం చేయనుగాక. ఆమేన్.